శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేది అవిసె గింజలు కారప్పొడి అండి. చెప్పాను కదా, అవిసె గింజలు అనేవి ఎక్స్టర్నల్గా కాకుండానే ఇంటర్నల్గా కూడా తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అని నేనైతే కారప్పొడి చేశాను. దీంతో స్వీట్ కూడా ఉంటుంది, అది కూడా నెక్స్ట్ టైం అయితే అప్లోడ్ చేస్తాను. ముందుగా అవిసె గింజలు, కొంచెం కరివేపాకు డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత గానుగు నూనెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, ఇంగువ, కొంచెం శనగపప్పు, మినప్పప్పు వేసుకుని అయితే బాగా వేగేగా మిక్సీ చల్లారాక ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా కాస్ట్ ఐరన్ బాండీలో కనుక మనం చేసామనుకోండి, లోపల దాకా అయితే పప్పు వేగి కమ్మగా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దీన్ని. ఇంకా వేరుశనగ గుళ్ళు, నూపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఇలాగ చేసామనుకోండి, దేని ఫ్లేవర్ దానికైతే బాగుంటుంది కదా. అవిసె గింజల ఫ్లేవర్ కూడా వేగాక చాలా బాగుంటుంది. ఇది ఎక్స్టర్నల్గా కన్నా ఇంటర్నల్గా కూడా తీసుకుంటూ ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాక్టర్ ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ అయితే రావని చెప్తూ ఉంటారు. ఒక 7 days మనం అవిసె గింజలు జెల్ తోటి ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుంటేనే బెనిఫిట్ కనిపించినప్పుడు మనం ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయనేది చూడండి. మరి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వేడివేడి అన్నం లేదు, చల్లన్నంలోనే కలిపాను. దానికే మా వారైతే టేస్ట్ చాలా బాగుందన్నారు. నేను గానుగ నూనెతో కలిపా. వేడివేడి అన్నంలో కాచిన నెయ్యి వేసి కలిపి కనుక పిల్లలకి పెట్టామనుకోండి, ఒక ముద్ద తిననూని మారం చేసిన పిల్లలు కూడా 4 ముద్దలు అయితే తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.